అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆదుర్తి బాలగారు రచించిన క్షమించు సురేఖ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. హైదరాబాద్ వెళ్లే శాతవాహన ఎక్స్ప్రెస్ కోసం ప్లాట్ఫామ్ మీద వెయిట్ చేస్తున్నాడు ఉదయ్. మర్నాడే అతడి అన్నయ్య ఇంటి గృహప్రవేశం. మార్గశిర మాసపు మంచుగాలుల నుండి రక్షించి అతడి గుండెని వెచ్చబరుస్తోంది భార్య సురేఖ అల్లి ప్రేమతో ప్రెజెంట్ చేసిన ఊలు స్వెట్టరు. భార్య గుర్తుకు రాగానే అతడి మనసు మధురోహలతో నిండిపోయింది. భార్య సురేఖ అంటే అతడికి ప్రాణం. ఆమె తోడు లేకుండా ఈ ఒంటరి ప్రయాణం అతడికిష్టం లేదు. కాని ఈ మధ్య జ్వరపడి ఇప్పుడే కోలుకుంటున్న భార్య చేత ప్రయాణం చేయించడం అతనికిష్టం లేకపోయింది. అందుకే ఊళ్ళోనే ఉంటున్న ఆమె పిన్నిగారింట్లో భార్యను దించి తానొక్కడే ప్రయాణం అయ్యాడు. ఇంకొద్ది నిమిషాల్లో శాతవాహన ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ మీదకొస్తుందన్న అనౌన్స్మెంట్ వినగానే అంతవరకు అక్కడక్కడ కూర్చొని పిచ్చపాటి మాట్లాడుకుంటున్న ప్రయాణికుల్లో ఒక్కసారిగా అలజడి రేగింది. పెట్టేవేడ పిల్లా జల్లని పట్టుకొని ట్రైన్ ఇంకా అంత దూరంలో ఉందనగానే ఒక్కొక్కరు తోసుకోవటం మొదలుపెట్టారు. ఉదయ్ కూడా ఆ జనప్రవాహంలో ఒక్కడై తన ప్రమేయం లేకుండానే వెనుక వాళ్ళు నెట్టేస్తుంటే ట్రైన్లోకొచ్చి పడ్డాడు. ట్రైన్ ఎక్కాక సీటు కోసం చూశాడు కానీ అప్పటికీ సీట్లన్నీ ప్రయాణికులతో నిండిపోయాయి. ఎవరైనా జరిగి కాస్త చోటిస్తారేమోనని చూశాడు ఉదయ్. ఇంతలో ఎవరో మాస్టారు ఇట్రండి అన్నట్టు వినిపించి అటు చూశాడు. కిటికీ పక్కన కూర్చున్నాడు అతను. చామన ఛాయ, గిరిజాల జుట్టు, పొడవైన ముక్కు. ఎక్కడో చూసిన ఒకలాగే ఉన్నాడు. నవ్వుతూ చెయ్యి ఊపుతూ తననే పిలుస్తున్నాడు. చివరి వరకు కారిన సిగరెట్ కిటికీలోంచి బయటకు విసిరి తను జరిగి ఉదయ్కి చోటిచ్చాడు. నీ పేరు ఉదయ్ కదూ? ఉదయ్ వంక తిరిగి అన్నాడు అతడు. సిగరెట్ వాసన గుప్పు మంది. తలూపాడు ఉదయ్. నేను రమేష్ నండి. మా తమ్ముడు సురేష్కి మీరు ట్యూషన్ చెప్పేవారు. మీరప్పుడు సత్యనారాయణపురం గడియారం వీధిలో ఉండేవాళ్లు. గుర్తు చేశాడు అతడు. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం మాట. అప్పుడు తను ఇంటర్ చదివేవాడు. చిన్న క్లాసులకు ట్యూషన్స్ చెప్పి పాకెట్ మనీ సంపాదించుకునేవాడు. తను ఇంటికి 4 ఇళ్ల అవతల ఉన్న సురేష్ దగ్గర ట్యూషన్ చెప్పించుకోవటానికి వచ్చేవాడు. అప్పుడప్పుడు తమ్ముడి కోసం వస్తుండేవాడు రమేష్. లీలగా గుర్తొచ్చింది ఉదయ్కి. ఇప్పుడేం చేస్తున్నారు సార్ అన్నాడు రమేష్. కార్పొరేషన్ బ్యాంక్లో పనిచేస్తున్నాను. మా అన్నయ్య గృహప్రవేశం అంటే హైదరాబాద్ వెళ్తున్నాను. అన్నట్టు మీ తమ్ముడేం చేస్తున్నాడు? లెక్కల్లో మహా చురుకువాడు అన్నాడు ఉదయ్. వాడికేంలేండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి మహారాజాలా బ్రతుకుతున్నాడు. నా జాతకమే ఇలా ఏడ్చింది నిర్లిప్తంగా అన్నాడు రమేష్. అలా అంటారేంటి? ఇంకా మంచి జాబ్ రాలేదా? ఇప్పుడింకా మంచి జాబ్ ఏం వస్తుందిలేండి. హాయిగా చదువుకునే వయసులో అల్లరిగా తిరిగాను. ఇందులో నా తప్పే కాదు, నా తల్లిదండ్రులకి భాగముందిలేండి. నాకు మంచి చదువు చెప్పి సరైన దారిలో పెడితే నేను ఈ పాటికి మంచి చదువు చదువుకునేవాణ్ణి. నా తల్లిదండ్రులు నన్ను సరిగా పట్టించుకోలేదు. డిగ్రీ 3 సార్లు తప్పాను. ఇప్పుడు మా మామయ్య హైదరాబాద్లో ఏదో ప్రైవేట్ కంపెనీలో చిన్న జాబ్ వేయిస్తానంటే వెడుతున్నాను. ఇంకొక సిగరెట్ తీసి వెలిగించుకుంటూ అన్నాడు రమేష్. సిగరెట్ వాసనకి అప్రసన్నంగా మారిన ఉదయ్ వంక చూసి, సారీ సార్, ఇది లేకపోతే నాకు తోచి చావదు అంటూ ట్రైన్ కిటికీకేసి తిరిగి సిగరెట్ కాల్చడం మొదలుపెట్టాడతడు. ఆ తరువాత వారి మధ్య మాటలు జరగలేదు. ట్రైన్ వరంగల్ స్టేషన్ సమీపిస్తుండగా టీటీ వచ్చాడు. జేబులో ఉన్న పర్సు తీసి టికెట్స్ తీసి చూపించాడు ఉదయ్. టికెట్ తీసినప్పుడు కిందన జారిపడ్డ సురేఖ ఫోటోని గమనించలేదు అతడు. భార్య ఫోటోని ఎప్పుడూ పర్సులో దాచుకొని చూసుకోవటం ఉదయ్కి ఇష్టం. కింద పడ్డ ఫోటో వంకే తదేకంగా చూస్తూ వంగి తీశాడు రమేష్. ఈమె పేరు సురేఖ కదూ అన్నాడు ఫోటో ఉదయ్కిస్తూ. తలూపాడు ఉదయ్. ఈమె మీకేమవుతారు? నా భార్య చెప్పాడు ఉదయ్. పక్కలో బాంబు పేలినట్టు ఉలిక్కిపడ్డాడు రమేష్. సురేఖ మీ భార్య? తెలిసి చేసుకున్నారా? మీరేమంటున్నారో నాకు తెలియట్లేదు అయోమయంగా అన్నాడు ఉదయ్. అంటే పెళ్లికి ముందు ఆమె తన గురించి మీకేం చెప్పలేదా? ఏంటి చెప్పడం? కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి విసుగుని దాచుకుంటూ అన్నాడు ఉదయ్. రమేష్ చెప్పటం మొదలుపెట్టాడు. మీ భార్య హెచ్ఐవి పేషెంటు. నాకెలా తెలిసిన ఆశ్చర్యపోకండి. నేనామెను ప్రేమించాను. ఆమెకి ఆ జబ్బు లేకపోతే ఈ పాటికి నా భార్య అయి ఉండేది. కావాలంటే ఇంటికెళ్ళాక మీ భార్యని ఈ విషయం నిలదీయండి. నిజానిజాలు తెలుస్తాయి. ఇంకా మీకు నమ్మకం కుదరకపోతే సూర్యారావుపేటలో ఉన్న డాక్టర్ ప్రతాప్ని కలుసుకోండి. ఆయన టెస్ట్ చేసి ఇచ్చిన రిపోర్ట్ చూడండి. ఉదయ్కి ప్రపంచమంతా గిర్రున తిరిగినట్లయింది. తను ప్రాణప్రదంగా ప్రేమించిన భార్య
ఇంత మోసం చేసిందంటే అతడికింకా నమ్మకం కుదరట్లేదు. అన్యమనస్కంగానే అన్నయ్య ఇంటి ఫంక్షన్కి హాజరయ్యాడు. ఇంటికొచ్చాక కూడా భార్యతో ఆ విషయం ఎలా ప్రస్తావించాలో అర్థం కావట్లేదు అతడికి. రమేష్ చెప్పింది కూడా నిజమని గ్యారంటీ ఏమిటి? నిజం తెలుసుకోవాలంటే డాక్టర్ ప్రతాప్ ఇచ్చిన రిపోర్ట్స్ మాత్రమే శరణ్యం. కానీ అవి ఇంతకాలం సురక్షితంగా ఉంచుకుంటుందా సురేఖ? తన కంటపడకుండా అవి ఎప్పుడో చింపేస్తే తనిప్పుడు ఏం చెయ్యాలి? తను ప్రాణసమానంగా ప్రేమించిన భార్యని నిజ నిజాలు తెలుసుకోకుండా నిలదీయటం ఉదయ్కి ఇష్టం లేకపోయింది. ఎప్పుడూ నవ్వుతూ తన వెనక్కి తిరిగి కొంటి పనులు చేస్తూ తనకి చిరుకోపం తెప్పించి అంతలో నవ్విస్తూ అల్లరి చేసే భర్త ముభావంగా ఎందుకుంటున్నాడో అర్థం కావట్లేదు సురేఖకి. తన దిగులు కొంతైనా తీరుతుందని కాసేపు ఫ్రెండ్ ఇంటికెళ్లి కబుర్లు చెప్పుకోవాలనిపించింది సురేఖకి. అందుకే తను ఆ రోజు ఫ్రెండ్ ఇంటికి వెళ్తానని ఉదయ్తో చెప్పింది సురేఖ. భార్య అటు గడప దాటిందో లేదో తలుపు గడియ పెట్టుకున్నాడు ఉదయ్. డాక్టర్ ప్రతాప్ ఇచ్చిన భార్య తాలూకు రిపోర్ట్స్ ఎక్కడైనా దొరుకుతాయేమోనని ఇల్లంతా వెతకటం మొదలుపెట్టాడు. ఓ అరగంట ప్రయత్నించాక భార్య బీరువాలో చీర మడతల కింద భద్రంగా దాచిన పెద్ద కవర్ కనిపించింది ఉదయ్కి. అందులో పదిలంగా ఉన్న మెడికల్ రిపోర్ట్స్ చదవసాగాడు ఉదయ్. అతని ముఖంలో రంగులు మారటం మొదలైంది. మొత్తం చదివిన తర్వాత నిస్సత్తుగా కుర్చీలో కూలబడ్డాడు ఉదయ్. పేదపిల్లైనా కట్నం ఇవ్వలేరని తెలిసినా కోరి కోరి సురేఖను చేసుకున్నందుకు మంచి గుణపాఠమే చెప్పింది తనకి. బాధగా అనుకున్నాడు ఉదయ్. సురేఖ రాగానే తనకింత అన్యాయం ఎందుకు చేసిందో కనుక్కోవాలని నిశ్చయించుకున్నాడు ఉదయ్. ఇంటికొస్తూనే భోజనానికి అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్దడం మొదలుపెట్టింది సురేఖ. రేఖ, ఇలారా. ఎన్నో యుగాల తర్వాత వింటున్నట్టు అనిపించింది సురేఖకి భర్త పిలుపు. చేతిలో పని వదిలేసి పరిగెత్తుకొచ్చింది. అలా కూర్చో. కుర్చీ చూపించాడు ఉదయ్. బొమ్మలాగా కుర్చీలో కూర్చొని భర్త ఏం చేస్తాడని చూస్తోంది సురేఖ. మన పెళ్ళైన మొదటి రాత్రి మనిద్దరం ఒక ఒప్పందం చేసుకున్నాం, గుర్తుందా? ఉపోద్ఘాతంలా అన్నాడు ఉదయ్. అవును, మన మధ్య ఏ రహస్యాలు ఉండకూడదు అనుకున్నాం, బదులుగా అన్నది తను. గుడ్, బాగానే గుర్తుందన్నమాట. మరి ఈ విషయం దాచి నన్నెందుకు మోసం చేశావు? డాక్టర్ ప్రతాప్ ఇచ్చిన మెడికల్ రిపోర్ట్స్ ఆమె మీదగా విసిరుకొడుతూ అన్నాడు ఉదయ్. ఒక్క క్షణం నిశ్చేష్టురాలైంది సురేఖ. అంతలోనే సర్దుకుని ఆ కవరుని జాగ్రత్తగా టీపాయ్ మీద పెట్టింది. ఈ రిపోర్ట్స్ వెనక ఓ పెద్ద కథే ఉంది, అలా కూర్చోండి చెప్తాను, నింపాదిగా అన్నది. భార్య చెప్పే కథేమిటో తెలుసుకోవడానికి ఉద్యుక్తుడవుతూ కూర్చున్నాడు ఉదయ్. చెప్పడం మొదలుపెట్టింది సురేఖ. మాది మధ్యతరగతి కుటుంబం. నేనే ఇంట్లో పెద్ద కూతుర్ని. నాన్నగారు త్వరలోనే రిటైర్ అవబోతున్నారు. నా తర్వాత తమ్ముడు, చెల్లి చదువు బాధ్యత నా మీదుంది. అమ్మకెప్పుడూ అనారోగ్యం, పూజలు ఉపవాసాలు అంటూ వేళకి తినక ఆరోగ్యం చెడగొట్టుకుంది. నాన్న జీతంలో డాక్టర్ బిల్లులు, అమ్మ మందులకే చాలా అయిపోయేది. నెలకొకసారే నా పిల్లల్ని తీసుకుని వచ్చేవాళ్లు అత్తయ్యలు. వచ్చిన వాళ్లు 10 రోజులకు తక్కువ ఉండేవారు కాదు. ఇన్ని ఖర్చులు భరిస్తూ మాకు చదువులు చెప్పించడం, పెళ్లిళ్లు చేయడం నాన్నకి తలకు మించిన భారమని నాకు తెలుసు. అందుకే నా సాయశక్తులా నాన్నని ఆదుకోవటం, నా తర్వాత వాళ్ల బాధ్యతలు తీసుకోవటం ఇంటి పెద్ద కూతురుగా నా ధర్మం అని తలిచాను. నా ధర్మం నెరవేర్చాలంటే ముందు మంచి ఉద్యోగం సంపాదించుకోవాలని అనుకున్నాను. మంచి మార్కులతో పాస్ అయితే కానీ మంచి జాబ్ రాదు. అందుకే చదివే లోకల్లా భావించి శ్రద్ధగా చదువుకొని మంచి మార్కులతో డిగ్రీ 2nd ఇయర్ అయిందనిపించాను. ఇంకొక ఏడాదిలో నా చదువు అయిపోయి ఒడ్డున పడతాను అని సంతోషిస్తున్న సమయంలో నా పాలిటి విలన్లా ప్రత్యక్షమయ్యాడు రమేష్. నన్ను ప్రేమిస్తున్నానని వెంటపడేవాడు. తనని ప్రేమించమని వేధించేవాడు. మొదట్లో వాడిని తప్పించుకొని తిరిగేదాన్ని. రాను అతడిని తప్పించుకోవడం అసాధ్యమైపోయింది. నా కోసం దారి కాసి అడ్డగించేవాడు. వాడి వేధింపుల వల్ల ఒక్కోసారి చదువు మీద దృష్టి పెట్టలేకపోయేదాన్ని. ఓ రోజు జరిగిన సంఘటనతో నేను పూర్తిగా భయపడిపోయాను. ఆ రోజు నేను కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వస్తూ మా ఇంటి సందు మలుపు తిరిగానో లేదో ప్రత్యక్షమయ్యాడు రమేష్. అతని చేతిలో తలతలా మెరిసిపోతోంది కత్తి. తనని ప్రేమించానని చెప్పకపోతే ఆ కత్తితో పొడిచి చంపేస్తానని బెదిరించాడు. నాకేం చేయాలో తోచలేదు. ఒక్కరోజు గడువివ్వమని బ్రతిమాలాను. సరే అన్నాడు అతను. బతుకు జీవుడా అనుకుంటూ ఇల్లు చేరాను. అతడి గురించి ఇంట్లో చెబుదామనుకున్నాను. కాని అందువల్ల నాకు ఒరిగేదేమిటి? నన్ను చదువు మానిపించి ఇంట్లో కూర్చోబెడతారు. పోనీ పోలీస్ కంప్లైంట్ ఇద్దామన్నా వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఒకసారి అతన్ని హెచ్చరించి వదిలేస్తారు, లేకపోతే ఒకసారి దేహశుద్ధి చేసి పంపిస్తారు. అంతేకాని బయటికెళ్ళినప్పుడల్లా ఏ రాజకీయ నాయకుడు వచ్చినట్టో పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలేరు కదా నాకు.
ఎటు చూసినా నా లక్ష్యం నెరవేర్చుకోవటానికి ఇవి సరైన మార్గాలుగా తోచలేదు నాకు. బాగా ఆలోచించిన తర్వాత వాడి పీడ వదిలించుకోవటానికి ఒక మార్గం తోచింది నాకు. నా ఫ్రెండ్ భార్గవిని సంప్రదించి దాని సహాయంతో వాళ్ల మామయ్య డాక్టర్ ప్రతాప్ గారిని కలిసి నా పరిస్థితి వివరించాను. నాకు హెచ్ఐవి ఉన్నట్లుగా తప్పుడు రిపోర్ట్ తయారు చేసి ఇవ్వమని బతిమాలాను. అలా చెయ్యకూడదని తెలిసినా కేవలం నాకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోటే ఆయన అందుకు ఒప్పుకున్నారు. నా పర్పస్ తీరగానే ఆ మెడికల్ రిపోర్ట్స్ చింపేయమని కండిషన్ పెట్టారు ఆయన. నేను సరేనన్నాను. ఆ తర్వాత రమేష్ని కలుసుకొని నేను హెచ్ఐవి పేషెంట్ అని చెప్పి అతన్ని నమ్మించడానికి ఆ రిపోర్ట్స్ చూపించాను. నా మాటలు నమ్మి నా జోలికి రావటం మానేశాడు అతడు. ఆ తర్వాత నా చదువు నిర్విఘ్నంగా పూర్తి చేసుకుని నేను కోరుకున్నట్టుగానే మంచి ఉద్యోగం సంపాదించుకున్నాను. ఏ వ్యాధి సోకితే జనం మరణశాపమని భయపడతారో ఆ వ్యాధే నా లక్ష్య సాధనకి ఊపిరిపోసే సంజీవిని అయ్యింది. అందుకే ఆ మెడికల్ రిపోర్ట్స్ ని పదిలంగా దాచుకున్నాను. ఇప్పుడు చెప్పు ఉదయ్, నేను చేసింది తప్ప అన్నది సురేఖ. లేదు రేఖ, ఇది నీ తప్పు కాదు. బాధ్యత గల పౌరులుగా తయారు చేయాల్సిన పిల్లల్ని నిర్లక్ష్యంగా వదిలేసి వాళ్లు రౌడీలుగా జులాయిగా తయారు చేసే కొందరు తల్లిదండ్రుల తప్పు. అమ్మాయిల్ని ఏడిపించటం, లెక్చరర్స్ ని వెక్కిరించటం, కాపీ కొట్టి పరీక్షలు రాయడమే హీరోయిజంగా చూపించే సినిమాలు తీసి యువతరాన్ని పెడవదోవ పట్టించే కొందరు నిర్మాతలు ఇందుకు బాధ్యులే. ఎక్కడ అన్యాయం జరిగినా కలిసికట్టుగా ప్రశ్నించలేని మనందరం కూడా ఇలాంటి సంఘటనలు జరగటానికి బాధ్యులమే. లేకపోతే ప్రేమించలేదన్న కారణంగా అమ్మాయిలను చంపేసే రాక్షసులు ఎందుకు వస్తారు మన మధ్యకు? ఓ రాక్షసుడు కత్తికి బలై నీ కుటుంబాన్ని దుఃఖంలో మునిగిపోకుండా నీ తెలివితో నిన్ను నువ్వు రక్షించుకున్నావు. ఇందులో నీ తప్పేం లేదు. తరచి చూస్తే నాదే తప్పనిపిస్తోంది. నీ తప్ప ఏమిటది? భర్త మాటలు అర్థం కాక అడిగింది సురేఖ. నువ్వెలాంటిదానవో తెలిసి నీ మీద ఎంత ప్రేమ ఉండి కూడా నిన్ను అనుమానించడం నా తప్పు కదూ? సూటుగా నిన్నడిగేసి నిజం తెలుసుకోకుండా చాటుగా నీ హెల్త్ రిపోర్ట్స్ చదవటం నేను చేసిన ఘోరం కదూ? అన్నిటికన్నా పెద్ద తప్పేంటో తెలుసా? మధుర క్షణాలుగా కరగవలసిన రాత్రులని నిస్సారంగా మార్చి నిన్ను బాధించాను. మరలిపోయిన కాలాన్ని తిరిగి తీసుకురాలేను. కానీ మనం నష్టపోయిన రాత్రులు అనుభవాలని భర్తీ చేయడానికి ఓ వారం రోజుల ఆఫీస్కి సెలవు పెట్టి బెడ్రూమ్లో ఓవర్ టైం డ్యూటీ చేయమంటావా? కొంటిగా నవ్వుతూనే అన్నాడు ఉదయ్. భర్త మాటల్లో ఆంతర్యం అర్థమై అతడి చూపుల్లో కొంటతనానికి ముద్దలా సిగ్గుతో కనులు వాల్చింది సురేఖ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.